హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 35. సరే మాయా, నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నేను ఎవరికీ చెప్పను, ప్రామిస్ చేసి చెప్తున్నా అంది మిథున మాయా చేతి మీద చెయ్యి పెడుతూ. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు వదిన, రిషి బావని అంది మాయా. ఆ మాట విన్న మిథున ఒక్కసారిగా షాక్ అయింది. మాయా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు రిషి అన్నయ్యని లవ్ చేస్తున్నావా? అయినా నువ్వెప్పటి నుంచి అన్నయ్యని లవ్ చేస్తున్నావు అడిగింది మిథున. అది చాలా సంవత్సరాల నుంచి వదిన అంది మాయ తలదించుకొని. మిథున మాయాని గట్టిగా హక్ చేసుకొని, ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలుసా అడిగింది మిథున. లేదు, ఇంకెవరికి తెలీదు అంది మాయా. సరే, నువ్వు అస్సలేం బాధపడకు అంటూ మాయాని ఓదారుస్తూ ఉంది మిథున. వదిన, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అడిగింది మాయ మిథున వైపు చూస్తూ. ఏంటి మాయా అది? నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పావు కదా, ఆఖరికి అన్నయ్యకి కూడా. నేను ఆల్రెడీ నీకు మాట ఇచ్చాను, మర్చిపోయావా అడిగింది మిథున. కానీ నువ్వు అన్నయ్యకి చెప్పేస్తావేమో అని భయంగా ఉంది వదిన అంది మాయ. లేదులే, నేను మీ అన్నయ్యకి ఏమీ చెప్పను అంది మిథున. సరే అంటూ కొంచెం సేపు తనతో మాట్లాడి ఇక అక్కడి నుంచి తన రూమ్లోకి వచ్చేసింది మిథున. అక్కడ అప్పటికే యశ్వంత్ కోపంగా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండడం చూసి ముక్కు మూసుకుంది మిథున. యశ్వంత్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఛీ, ఇంట్లో సిగరెట్ తాగుతారు ఎవరైనా అంటూ భర్త చేతిలో నుంచి బలవంతంగా సిగరెట్ తీసుకొని వాష్ బేసిన్లో పడేసింది. ఆ స్మెల్ ఇంకా రూమ్ మొత్తం ఉండటంతో రూమ్ ఫ్రెషనర్ తీసుకొని రూమ్ మొత్తం స్ప్రే చేసింది. ఆ స్మెల్కి నాకు కడుపులో తిప్పుతుంటే అసలు ఎలా తాగుతున్నారు మీరు అడిగింది మిథున. అబ్బా, ఎందుకు అరుస్తున్నా? ఎప్పుడో ఒకటి, డైలీ ఏమీ అదే పనిగా తాగను. కానీ ఇలా మనసు బాగోకపోతే లేదా బాగా కోపం వస్తే అప్పుడే తాగుతాను అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అదే మరి తగ్గించుకోమనేది. ఇంకెప్పుడు మీరు సిగరెట్ తాగడానికి వీల్లేదు. మీరు ఒకవేళ తాగితే నా మీద ఒట్టే అంది మిథున యశ్వంత్ చేతిని తన తల మీద పెట్టుకుంటూ. ఏయ్ మెంటల్ దానా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనికి మళ్ళీ నొట్లు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు యశ్వంత్. లేకపోతే ఏంటి మీరు? ఇంకా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ దూరంగా ఉంటేనే బాగుంటుంది. అండ్ రిషి అన్నయ్య ఎలా ఉన్నాడు? ఇప్పుడు కొంచెం పర్లేదా? వాడు బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, కానీ లోపల నరకం అనుభవిస్తున్నాడు మిథున. నాకు వాడి గురించి తలుచుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది అన్నాడు యశ్వంత్. అన్నీ సెట్ అవుతాయిలే యశ్వంత్ గారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సియా లేని లోటు మన ఫ్యామిలీలో ఎప్పుడూ ఉంటుంది. కానీ కాలంతో పాటు మనము ముందుకు పరిగెత్తాలి. అది ఎవరు అంగీకరించినా అంగీకరించలేకపోయినా కూడా అది ఫ్యాక్ట్. కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అంది మిథున. భార్య మాటలు వింటూ ఉండిపోయాడు యశ్వంత్. మీరు ఇంకేమీ ఆలోచించకండి యశ్వంత్ గారు, మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళండి. నాన్నని కూడా మీరు ఆఫీస్కి తీసుకెళ్ళండి. అమ్మ సంగతి నేను చూసుకుంటా. ఇంకా మాయ, ఆర్య, శౌర్య కూడా తిరిగి కాలేజెస్కి వెళ్ళాలి. కానీ ఈసారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడే వైజాగ్లో కూడా బొచ్చుడు మంచి కాలేజెస్ ఉన్నాయి. కావాలి అంటే అందులో జాయిన్ చేద్దాం. అంతేకాని వాళ్ళని మళ్ళీ ముంబై పంపించొద్దు అంది మిథున. సరే మిథున, నేను కూడా అదే అనుకున్నాను. వాళ్ళు ఇంక మీద ఎక్కడికి వెళ్ళరు, వైజాగ్లోనే ఉంటారు అన్నాడు యశ్వంత్. అది అలా ఉండాలి నా మొగుడంటే అంటూ భర్త మూడ్ మార్చే ప్రయత్నం చేసింది మిథున. ఇక నెక్స్ట్ డే యశ్వంత్, ఆర్య, శౌర్యాలని పిలిచి వాళ్ళు ఇక మీద ముంబై వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పేశాడు. వాళ్ళు కూడా దానికి ఒప్పుకొని
వైజాగ్లోనే తమ స్టడీస్ని కంటిన్యూ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నెల రోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల్లో కూడా యశ్వంత్ శశాంక్ని ఎంత టార్చర్ చేస్తున్నాడు అంటే, ఒక్కొక్కసారి యశ్వంత్ని చూస్తూ ఉంటే సిద్ ఇంకా యశ్వంత్ మనుషులకే భయం పుడుతుంది. వెన్నులో వణుకు వస్తుంది. అంత ఘోరంగా టార్చర్ చేస్తూ ఉన్నాడు యశ్వంత్ శశాంక్ని. దేవుడా! అనవసరంగా సియా జోలికి వెళ్ళాను. వీడు నన్ను చావనివ్వట్లేదు. అలా అని వదిలేయడం లేదు. ఇంకెన్నాళ్ళీ నరకం అనుకుంటూ యశ్వంత్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాడు శశాంక్. వాడు అలా వాడి ఆలోచనల్లో ఉండగానే రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా యశ్వంత్ని చూసిన శశాంక్ పై ప్రాణాలు పైనే పోయాయి. నీకొక బంపర్ ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను రా. నువ్వు నాకు ఒక విషయం గురించి క్లారిటీ ఇస్తే నిన్ను హ్యాపీగా పంపించేస్తా అన్నాడు యశ్వంత్. ఏంటది అడిగాడు శశాంక్ బొంగురుపోయిన గొంతుతో. ఆ అంకిత్ గాడికి నీకు సంబంధం ఏంట్రా? వాడెందుకు నీకు నెలకి 2 సార్లు, ఒక్కొక్కసారి 3 సార్లు లక్షల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అడిగాడు యశ్వంత్ శశాంక్ వైపు చూస్తూ. ఆ మాటకి శశాంక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నువ్వు నాకు ఆన్సర్ చెప్తే నిన్ను హ్యాపీగా పంపించేస్తా. లేదు అంటే ఇటే టార్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నుంచి డోస్ కూడా పెరుగుతుంది అన్నాడు యశ్వంత్. చెప్తాను చెప్తాను అది అది అంకిత్ అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు శశాంక్. చెప్పు, నువ్వు చెప్పిన దాన్ని బట్టే నిన్ను వదలాలా లేదా అన్నది నేను డిసైడ్ చేస్తాను. అది అది అంకిత్ అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేసే బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అది నాకు తెలిసింది. నేను బయట పెట్టకుండా నాకు ప్రతి ట్రిప్కి అమౌంట్ పంపిస్తూ ఉంటాడు. అండ్ సియాని నేను ప్రేమిస్తున్నాను అని తెలిసిన అంకిత్ తనే నాకు ఈ ఐడియా ఇచ్చాడు. దాని ద్వారా సియా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి నీ మీద పగ సాధించాలి అనుకున్నాడు. దానికి నాకు 15 కోట్లు ఇస్తానన్నాడు అన్నాడు శశాంక్. ఆ మాటలు విన్న యశ్వంత్ షాక్ అయ్యాడు. అంటే వాడు ప్రతి నెలలో 2-3 సార్లు నీకు డబ్బులు వేసినా ప్రతిసారి వాడు అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడా అడిగాడు యశ్వంత్ ఎర్రబడ్డ కళ్ళతో. అవును అన్నాడు శశాంక్. ఆ మాటకి అక్కడే ఉన్న రేకు లాంటిది చేతికి దొరకడంతో అది తీసుకొని దానితో శశాంక్ బుర్ర మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఎరా, ఒక పబ్లిక్ సర్వీస్ పోస్ట్లో ఉండి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా? ఆడపిల్లల్ని కాపాడాల్సిన నువ్వే వాళ్ళని అమ్ముతుంటే సొమ్ము చేసుకున్నావా అంటూ వాడి గొంతు పట్టుకొని పైకి లేపాడు యశ్వంత్. నీలాంటి వాడికి చావు అంత తేలికగా రాకూడదురా. నిన్ను వదిలేస్తాను అంటే పైకి పంపించేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు చెప్తున్నా చూడు, నీ శరీరంలో ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా నువ్వు ప్రతి క్షణం నరక యాతన అనుభవిస్తూనే ఉండాలి. ఉంటావు కూడా అన్నాడు యశ్వంత్. ప్లీజ్, నేను నరకం అనుభవించలేను. నన్ను చంపేయండి అన్నాడు యశ్వంత్ వైపు చూస్తూ. ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నావురా దరిద్రుడా అంటూ తన కాలి బూటితో శశాంక్ కడుపులో తంతూ ఉన్నాడు యశ్వంత్. అప్పటి వరకు బయట ఉండి అదంతా ఆలకించిన సిద్ కూడా యశ్వంత్ని ఆపడానికి రాలేదు. ఇలాంటి నీచ్ కమ్మినగాళ్ళకి ఇలాగే జరగాలి. యశ్వంత్ సార్ వాడిని కొట్టడంలో అస్సలు తప్పేం లేదు అనుకుంటూ కోపంగా శశాంక్ వైపు చూస్తూ ఉన్నాడు సిద్. తన కోపం పోయే వరకు వాడిని గాలి షూతో తంతూ వాడు స్పృహ తప్పి పడిపోయాక అప్పుడు వాడిని వదిలేసి బయటకి నడిచాడు యశ్వంత్. సిద్, ఆ అంకిత్ గాడి దగ్గరికి పోని అన్నాడు యశ్వంత్. ఈ టైంలో మనం వాడి దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది సార్. మనం ముందు వాడికి అగెయిన్స్ట్గా ఆధారాలు సంపాదిద్దాం. అప్పుడు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నాడు సిద్. ఎందుకంటే వాడు చాలా డేంజరస్ సార్. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు మీ చేతిలో నుంచి తప్పించుకున్నాడు. అందుకే ఈసారి వాడికి ఆ అవకాశం లేకుండా ఉండాలి అంటే మనం టైం కోసం చూడాలి సార్ అన్నాడు సిద్. ఓకే అంటూ ఇక ఇంటికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. కొడుకు కోపంగా ఉండటం చూసి, పెద్దోడా ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు
అడిగారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ. ఏం లేదమ్మా అంటూ వెళ్ళిపోయాడు యశ్వంత్. మిథున, ఒకసారి చూడు, వాడు చాలా కోపంగా ఉన్నాడు అన్నారు లక్ష్మి గారు. "హా, వెళ్తున్నా అమ్మా" అంటూ అక్కడి నుంచి వెళ్ళింది మిథున. రూమ్లోకి వచ్చిన తర్వాత మంచం మీద విసురుగా ఫోన్ పడేసి కూర్చున్నాడు యశ్వంత్. రూమ్లోకి వచ్చిన మిథున యశ్వంత్ కాలి బూటికి రక్తం మరకలు ఉండటం చూసి, యశ్వంత్, నువ్వు బానే ఉన్నావు కదా అంటూ కంగారుగా యశ్వంత్ కాలి దగ్గరికి వెళ్ళింది మిథున. అబ్బా మిథున, ఏం కాలేదు, ఇది ఆ ఎదవ రక్తం, నా రక్తమేం కాదు అన్నాడు యశ్వంత్. మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళావా అక్కడికి అడిగింది మిథున. వెళ్ళకపోతే ఆశ్చర్యం, కానీ వెళ్తే ఆశ్చర్యమేముంది అన్నాడు యశ్వంత్ భార్య వైపు కాకుండా ఎటో చూస్తూ. ఇంకా ఆ మాటకి ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది మిథున. కొంతసేపటికి తిరిగి భర్త వైపు చూస్తూ, కొంచెం కోపం కంట్రోల్ చేసుకో, కింద అమ్మ వాళ్ళు భయపడుతున్నారు. కోపం కంట్రోల్ చేసుకొని స్నానం చేసిరా, అర్థమైందా? వచ్చేసరికి నీ ఫేస్లో చిన్న స్మైల్ ఉండాలి. కోపం, చిరాకు కాదు. అవి ఏమైనా ఉంటే నువ్వు ఇంటి గుమ్మం దగ్గర వదిలేసి ఇంట్లోకి వచ్చేసరికి నువ్వు నీ మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని రా అంది మిథున భర్త వైపు చూస్తూ. నాకు తెలుసు, నువ్వెళ్ళు, నేను ఒక పావుగంటలో వస్తా అంటూ భార్యని అక్కడి నుంచి బయటికి పంపించేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.